హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలోనైతే నేను పిల్లలకు మసాజ్ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలాంటి నూనెను మర్దన చేయాలి అనేది నేను ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చిన్నపిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా స్టడీ పరంగా కూడా చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. ఒకసారి ట్రై చేయండి. చిన్న పిల్లలకు ఉన్న వాళ్ళైతే చాలా బాగా కొన్ని టిప్స్ అయితే నేర్చుకుంటారు. ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి, బాగుంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవాళ్ళు. ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు కనుక చాలామంది మసాజ్ చేసేవాళ్ళు. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో మసాజ్ చేయడానికి చాలామందికి సమయం ఉండట్లేదు. సో, మర్దన అనేది ఎప్పుడు సున్నితంగా, నెమ్మదిగా చేయాలి. పిల్లలకు మసాజ్ చేసినప్పుడు తల్లిదండ్రులు ఎక్కువ ఒత్తిడి ఉపయోగించకుండా మసాజ్ చేయాలి. అసలు ఎప్పుడు చేయాలి? ఆహారం తినిపించాక 2 గంటల తర్వాత మసాజ్ చేయాలి. లేదా వేసవి కాలంలో స్నానానికి ముందు చేయించాలి. శీతాకాలంలో స్నానం తర్వాత చేయించాలని ఇలా ఎంతమందికి తెలుసు? నేనైతే చిన్నప్పటి నుంచి ఇక్కడ రెంటెడ్ హౌస్‌లలో ఉంటా గదా! కొంతమంది పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయ్యి నేను 3 మంత్స్ బేబీ నుంచి అయితే మా పాపకి, బాబుకి మసాజ్ చేస్తాను. బాడీ మసాజ్ అయితే వీక్లీ 1 టైమ్ చేస్తాను. హెడ్‌కి సంబంధించి అయితే నేను నెమ్మదిగా కాసేపు మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తాను. 1 టైమ్ చేస్తాను. పసిపిల్లలకు చక్కగా మసాజ్ చేసి స్నానం చేయిస్తే ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రులకు పిల్లలకు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అసలు ఏ ఆయిల్‌తో మసాజ్ చేయించాలి? ఆలివ్ లేదా ఆవాల నూనెతో చేయించాలా? లేదు. అవి 2 నూనెలు చాలా జిడ్డుగా, మందంగా ఉంటాయి కాబట్టి చర్మానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. సో, అందుకే ఆ 2 ఆయిల్ తోటి మసాజ్ చేయకుండా బేబీ మసాజ్ ఆయిల్ అని ఉంటుంది. ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఏదో ఒక ఆయిల్ తీసుకొచ్చుకొని కోకోనట్ ఆయిల్ అన్నా, నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. పడని వాళ్ళు బేబీకి సంబంధించిన ఆయిల్ తోటి మసాజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే టీ పెడుతున్నాను. టీ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే చాలా వరకు ఇష్టం. దీన్ని డిసెంబర్ 15న అంతర్జాతీయ టీ దినోత్సవంగా కూడా పేర్కొన్నారు ప్రభుత్వం. సో, టీ ఎక్కువగా తాగితే అసిడిటీ పెరుగుతుంది, అల్సర్ పెరుగుతుంది, మెదడు మందగిస్తుంది, ఆకలి మందగిస్తుంది, భోజనం సరిగ్గా చెయ్యదు. ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ ఎన్నిసార్లు తాగొద్దు. 4, 5 టైమ్స్ అట్లా తాగొద్దు. డైలీ 2 టైమ్స్ అట్లా తాగి తిన్న తర్వాత తాగితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. నేనైతే అల్లము, ఇలాచి లేనిదైతే టీ పెట్టుకోను. కంపల్సరీ అవి ఉండాలి. అవి ఉంటేనే నేను టీ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అయితే నేను గోంగూర పచ్చడి నూరుతున్నాను. ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. 4 గోంగూర కట్టలకి నేను 10, 12 ఎండుమిర్చి ఎండుమిర్చి అయితే కంపల్సరీ లో ఫ్లేమ్‌లో పెట్టి తీసుకోవాలి. ఎందుకంటే అవి మాడిపోతే ఆల్రెడీ డ్రైగా ఉంటాయి. మనం మంట ఎక్కువ పెడితే ఘాటు అనేది ఎక్కువ వస్తుంది. లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకున్నారైతే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాతనైతే ఆకును ఫ్రై చేసుకుంటా. ఒక స్పూన్ ఆయిల్‌లోనే ఫ్రై చేసుకుంటా. తర్వాత పోపుకి నేను కొంచెం ఆయిల్ ఎక్కువేసి పోపు వేసుకుంటాననమాట. ప్రస్తుతం అయితే నేను ఎండుమిర్చి వేయించుకున్నాను. తర్వాత నేను 4 కట్టల గోంగూరని ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని చిన్నగా మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం మధ్యలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటా అంటే మనకు టైమే తెలియదు వంట చేసేటప్పుడు. సో, ఇది హై ఫ్లేమ్‌లో పెట్టారంటే మాడిపోతుంది. ఎప్పుడైనా చిన్నగా పెట్టి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చేసుకుంటే ఏ బాధ ఉండదు. టైంకి గుర్తుకు లేనప్పుడు, పిల్లలకు స్నానం బయట ఏదన్నా పనున్నప్పుడు మాడిపోకుండా ఉంటుంది. ఈ చిట్కా బాగా నచ్చిందా? నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అందరు ఎలా ఉన్నారు? ఏమేమి వండుకున్నారు? గోంగూర పచ్చడి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేసి అదే వీడియో నేను పోస్ట్ చేస్తాను. ఏదన్నా ఉంటే నాకు సజెషన్ ఇస్తే బాగుంటుందనిపిస్తుంది. కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. నా వీడియోస్ చూస్తున్నారు బట్ ఎందుకో కామెంట్ చేయట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. సరేలే, నేనైతే ఇలానే పెడుతూ ఉంటాను. నచ్చకపోతుందా ఫ్యూచర్‌లో ఎవరికైనా? నెక్స్ట్ అయితే మిక్సీ జార్‌లోకి నేను ఎండుమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు,
ఒక స్పూను దొడ్డుప్పు అయితే వాడతాను. నేను దొడ్డుప్పు ఎందుకు వాడతానంటే అందులో అయోడిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మన మోకాళ్ళ నొప్పులు ఫ్యూచర్‌లో రాకుండా ఉంటాయి. నేను మ్యారేజ్ అయిన కాంచెలైతే నేను దొడ్డుప్పే వాడతాను. అవి దొడ్డుప్పు ప్యాకెట్లు తెచ్చుకొని ఆరనిచ్చిన తర్వాత నేను అది మిక్సీ పట్టుకొనైతే వాడతాను. ఎప్పుడో మనకు సడెన్‌గా కావాలన్నప్పుడైతే సన్నపు ప్యాకెట్ కూడా తెచ్చి పెట్టుకుంటాను. బట్ అది ఎక్కువ నేను యూజ్ చేయను అంతే. అంతేనండి మన గోంగూర పచ్చడి రెడీ. ఇందులో జీలకర్ర, వెల్లుల్లి, దొడ్డుప్పు, ఎండుమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకొని అదే మనం ఫ్రై చేసుకున్న ఆకును కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పోపేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలానే చేస్తారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. మనం పిల్లలకు పిల్లలు తినేటప్పుడైతే మనం మా పాప పాలు తాగదు. పాలు తాగని వాళ్ళకి ఏంటిదంటే చపాతీ ఎక్కువ అరగదన్నమాట. 1 ఇయర్ నుంచి చపాతీ పెట్టొచ్చు. పాలల్లో నానబెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా నానబెట్టేసి తినిపించారంటే మంచిగా జీర్ణం అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాప మంచిగా ఇష్టంగా తింటుంది. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తినిపిస్తే బాగుంటుంది. పూర్తిగా చల్లారితే వాళ్ళకు నచ్చదు అంతగా. నేనైతే ఇలానే తినిపిస్తాను. బ్రేక్ఫాస్ట్గా తింటుంది. చాలా ఎనర్జీగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. కొంతమంది ఉంటారు జాబిల్లి రావే అది ఇది అని పాడుకుంటా తినిపించుకుంటూనే ఉంటారు. వాళ్ళు పొద్దున స్టార్ట్ చేస్తే తినిపించడం అయిపోదు. కానీ ఇలా పిల్లలు వాళ్ళంతట వాళ్ళు తినేలా చిన్నప్పుడే మనం నేర్పించాలి. వాళ్ళు పడేస్తారు, పూసుకుంటారు, డ్రెస్ ఖరాబ్ అవుతుంది అని చూసుకోవద్దు. నేనైతే ఇలానే నేర్పించాను. వాళ్ళు పడేసుకుంటారు, తినేది తింటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే అయిపోయింది. 4:30కి నేను స్కూల్కి వెళ్ళి రెగ్యులర్గా మా బాబుని అయితే ఇంటికి తీసుకొచ్చుకుంటాను. వాడు వచ్చుడుతోటే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఏమన్నా ఉంటే తినేసి ఆడుకుంటాడు. 6 నుంచి నేను హోంవర్క్ స్టార్ట్ చేస్తాను. అబాకస్ అనేది మ్యాథ్స్ అన్నమాట. వానికి అర్థం అవ్వట్లేదట. నాకు వాడే చెప్పిండు, వానికే మళ్ళీ అర్థమవుతలేదంట. స్టిక్స్ వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బీడ్స్ ఈ బీట్ ఏమో 5 ప్లేస్ అన్ని 4. ఈ బీట్ 5 ప్లేస్, ఈ బీట్ 4, ఈ బీట్స్ 4 1 ప్లేస్. ఓకే. ఎగ్జాంపుల్ చెప్పు. ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో చేస్తున్నా, చెయ్యలే. ఇది చేస్తా 5 వేసుకున్నా, 3 వేసుకున్నా, 7 కట్ చేసిన, మళ్ళీ 1 వేసుకున్నా. ఆన్సర్ ఈస్ 2. 0 కౌంట్లెస్. 0 కౌంట్లెస్.